ఒకప్పుడు ఆయన పేరు చెప్పినా, ఆయన మాట ఎత్తినా కూడా అన్డౌటెడ్లీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే కరడు కట్టిన వైసీపీ పార్టీ కార్యకర్త అనేవాళ్ళు. మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి కొంతమంది అంటారు, పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ అని చెప్పి నేనంటాను. మీరు మాట్లాడుతుంది విజయసాధుతో. నువ్వు మాట్లాడేది బోరుగడ్డ అనిల్ జగన్ విజయ్. బోరుగడ్డ అనిల్ ఇస్ ఓపెన్ బుక్. మీకు వైఎస్ఆర్సీపీకి అసలు ఏమాత్రం సంబంధం లేదని చెప్పి ఇదే కారుమూరు వెంకటరెడ్డి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పాడు. తీయండి బయటికి చూపిస్తే ఇప్పటి వరకు ఒక్కసారైనా మీరు జగన్మోహన్ రెడ్డిని చాలాసార్లు కలిసాను. నాకు సాక్ష్యం చూపించండి. నీకెందుకు చూపించాలా? ఖచ్చితంగా చూపించండి. నేను చూపించను. ఎందుకు? నా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం వచ్చినప్పుడు బయటపెడతా. యా అనిల్ గారు, అవసరం వచ్చినప్పుడు బయటపెడతా. మేము కలుసుకున్నాము గారితో. ఒక్కటి చెప్తాను విను. లెట్ మీ కంప్లీట్ బ్రదర్. అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు మెడబట్టుకొని బయటకు గెంటేసినంత పరిస్థితి కదా అనిల్ గారు. విజయసాధు గారు, నేను చెప్పేది వింటారా? వ్యక్తిగతంగా నా వ్యక్తిగత హననానికి చేయడానికి వచ్చినప్పుడు కింద మీద పగలగొడుతున్నాను వాడిని. మీకు గన్మెన్స్ ఇచ్చింది కదా వైఎస్ఆర్ సర్కార్, దాంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం కొడాలి నానికి ఎందుకు వచ్చింది? నా గన్మెన్స్ ఇవ్వకూడదు తప్ప? ఇచ్చుకోవచ్చు. సో వాట్? నో డౌట్. ఏంది మరి నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు కొడాలి నానికి అంత ర్యాపో ఎందుకుంది? తప్పేంది? ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఉంటది. అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే ఏదో ఆషామాషిగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయను నేను. టెర్రరిస్ట్ కాదు, మావోయిస్ట్ కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు, కనీసం అర్బన్ నక్సలైట్ కూడా కాదు. ఎందుకని మీకోసం కూటమి సర్కార్ ఇంత పగబట్టింది? చంపలేదు విజయ్, అంతే. అసలు ఒక్కొక్కసారి అయితే ఊపిరి బిగపట్టేసి ఏమైనా చేసేసుకుందాం అనిపించేది. లాస్ట్ డే ఒక అమ్మాయిని తీసుకొచ్చి టెస్టిస్ మీద బూట్ కలత పట్టించారు. ఉచ్చబోయటమైంది విజయ్. పిల్లలు గుర్తొచ్చేసారు, చాలా బాధపడ్డాను. మీకు కుటుంబం విలువ, పిల్లల విలువ, ఈ రిగ్రెట్, పశ్చాత్తాపం రావాలి అంటే 3rd డిగ్రీ జరగాల్సిందేనా? మీరు ఎవరినైనా టార్గెట్ చేయాలనుకున్నా కూడా పదే కాల్స్ చేస్తారట. కాల్స్ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ కాల్ చేస్తారట. వాట్సాప్ కాల్ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ చాట్లో పచ్చి బూతులు పెడతారట. మా పార్టీలో పనిచేసే వాళ్ళు మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి గురించే చెప్తాను. ఆన్ రికార్డ్ చెప్తాను. నో నెవర్. కెన్ ఐ సే ద నేమ్? నో. కెన్ ఐ సే ద నేమ్ ప్లీజ్? మాకు బోరుగడ్డ అనిల్కి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మరుసటి రోజు మీరు తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళారు. ఏం చేద్దామని వెళ్ళారు? మరుసటి రోజు వెళ్ళలేదు. ఐఎమ్ ఆస్కింగ్ యు వెరీ స్ట్రైట్లీ. చంపుదామని వెళ్ళారా, చచ్చిపోదామని వెళ్ళారా? మీరు అక్కడికి వెళ్ళి ఏం చేశారో, ఏం మాట్లాడారో, ఎవరికి ధమ్కి ఇచ్చారో చెప్పనా? ఏం చేశాను? ఎవరికి ధమ్కి ఇచ్చాను చెప్పనా? చెప్పు బా, మాట్లాడు. ఓపెన్ ట్రూత్ రా అన్నావు కదా, మాట్లాడు దమ్ముంటే. నీకు దండవ సారా అల్లడి చేస్తున్నాను. మై నేమ్ ఈజ్ విజయ్ సాధు. గెట్ రెడీ.